హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన మొబైల్లో ఉన్న డేటాని ల్యాప్టాప్లో ఉన్న డేటాని మన మొబైల్లోకి కేబుల్ యూజ్ చేయకుండా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, దీనికోసం మనం ప్లేస్టోర్ నుంచి ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ నేమ్ ఏంటంటే ఇన్షేర్. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఆ ఇన్షేర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా దాన్ని ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కనెక్ట్ టు పీసీ ఉంది కదా, రైట్ సైడ్ దాన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హాట్స్పాట్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, స్టెప్ 1లో మనకి ఇక్కడ హాట్స్పాట్ నేము పాస్వర్డ్ అనేది ఉంది కదా, దీన్ని మనం పీసీలో ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మన పీసీలో రైట్ సైడు ఇంటర్నెట్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం వైఫైని ఆన్ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి హాట్స్పాట్ నేమ్తో ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ కనెక్ట్ ఆటోమేటిక్లీ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ రిమూవ్ చేసి నెక్స్ట్ ఇక్కడ కనెక్ట్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మన హాట్స్పాట్కి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను కదా, అది కరెక్టో కాదు వెరిఫై చేయాలనుకుంటే ఆ పాస్వర్డ్కి రైట్ సైడు ఐ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన మొబైల్లో హాట్స్పాట్కి సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకున్న పాస్వర్డ్ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోవాలి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన మొబైల్ ఈ ల్యాప్టాప్కి కనెక్ట్ అవ్వడానికి కొంత టైం అనేది తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కనెక్ట్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ దీన్ని మినిమైజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్టెప్ 2 ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో ఇక్కడ మొబైల్లో స్టెప్ 2 కింద ఉన్న లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకునేసి నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ బటన్ క్లిక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన మొబైల్ అనేది ల్యాప్టాప్తో ఇంటర్ఫేస్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను మొబైల్ నుంచి డేటాని ల్యాప్టాప్కి సెండ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ సెండ్ బటన్ క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి మనం ఏ డేటాని అయితే సెండ్ చేయాలనుకుంటో ఆ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. అది యాప్స్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, లేదా కాంటాక్ట్ నెంబర్స్. అయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ మనం సెలెక్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ పర్మిషన్ని అలో చేసుకోవాలి. సో ఈ విధంగా ఏది కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి ఫైల్స్ ఏది కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసి మనం సెండ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి నేను వీడియోస్ని సెలెక్ట్ చేసి ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇంకేదైనా డేటా కావాలంటే ఆ డేటాని సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ డేటాని వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్టెడ్ ఉంది కదా మొబైల్లో, దాన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న డేటా అంతా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా రిమూవ్ చేయాలనుకుంటే అక్కడ ఆ పర్టికులర్ డేటా దగ్గర ఇంటూ మార్క్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి నేను బ్యాక్ వచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ సెండ్ బటన్ క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన మొబైల్ నుంచి డేటా అనేది ల్యాప్టాప్కి మూవ్ అయి ఉంటుంది. ఇక్కడ రిసీవ్ని క్లిక్ చేసినట్లయితే ఆ డేటాని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఈ డేటా అంతా మనకి డౌన్లోడ్స్లో వెరిఫై చేసుకోవచ్చు. సో ఇది నేను తర్వాత చూపిస్తాను. తర్వాత ఇక్కడ చూడండి మన ల్యాప్టాప్లో ఉన్న డేటాని మన మొబైల్కి సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడు సెలెక్ట్ ఫైల్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసి ఆ ఫైల్ ఎక్కడుందో సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసుకోవాలి. లేదా మనం ఆ ఫైల్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి నేను ఈ బ్రౌజర్ని మినిమైజ్ చేసి నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ బ్రౌజర్ కాడ క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేశాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి సెండ్ కాడ ఆ ఇమేజ్ ఏదైతే ఉంటుందో సెండ్ అనేటికి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇప్పుడు ల్యాప్టాప్లో డేటా ఎక్కడుందో అదేవిధంగా మన మొబైల్లో డేటా ఎక్కడుందో వెరిఫై చేద్దాం. కాబట్టి నేను ఇక్కడ మొబైల్లో కంప్లీట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ టాప్ రైట్ సైడ్ ఇంటూ మార్క్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ హోమ్ పేజ్కి వెళ్ళిపోయినాను. అదేవిధంగా ఇక్కడ ల్యాప్టాప్లో ఈ బ్రౌజర్ని క్లోజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన ల్యాప్టాప్లో దిస్ పీసీ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసుకునేసి నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్స్ని క్లిక్ చేసి ఇక్కడ చెక్ చేసినట్లయితే మనం మొబైల్ నుంచి సెండ్ చేసిన వీడియో ఏదైతే ఉంటుందో ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మన ల్యాప్టాప్ నుంచి సెండ్ చేసిన డేటాని మొబైల్లో వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఫైల్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ అప్ చేసి
నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి అగైన్ స్క్రోల్ అప్ చేసి ఇక్కడ ఇన్షేర్ ఫోల్డర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ల్యాప్టాప్ నుంచి ఏ టైప్ ఆఫ్ డేటా ఏదైతే సెండ్ చేసి ఉంటామో ఆ పర్టికులర్ ఫోల్డర్ని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, నేను ఇమేజ్ని సెండ్ చేశాను కాబట్టి ఇక్కడ ఇమేజెస్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ల్యాప్టాప్ నుంచి సెండ్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి ఏ ఫోల్డర్ కావాలో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ డేటా అనేది అక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ విధంగా మనము మన ల్యాప్టాప్ నుంచి మొబైల్కి, మొబైల్ నుంచి ల్యాప్టాప్కి కేబుల్ యూజ్ చేయకుండా డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు.